Garuda Express, an international courier service. బలహీనపడుతున్న డాలర్ను రక్షించేందుకు అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతర్జాతీయంగా పసిడి ధరను పెంచుతున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటును 0.25% తగ్గించడంతో డాలర్ ఇండెక్స్ గణనీయంగా పడిపోయింది. దీంతో పసిడి ధరలో పెరుగుదల నమోదవుతోంది. అంతర్జాతీయంగా పసిడి ధర మళ్లీ పుంజుకుంది. అమెరికా డాలర్ బలహీనపడడంతో అనూహ్యంగా ఈ వారంలో బంగారం ఔన్స్ ధర $25 పెరిగింది. మార్చి 17తో ముగిసిన వారానికి బంగారం ఔన్స్ ధర $1,229గా నమోదైంది. అమెరికా రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఫండ్ రేటు పెంచితే డాలర్ బలపడుతుందని, తద్వారా బంగారం తగ్గుతుందని విశ్లేషకులు భావించారు. అనూహ్యంగా రేటు తగ్గడంతో బంగారం ధర ఒక్కసారిగా జంప్ చేసింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర 29,000 మార్కును దాటింది. వెండి కూడా ఒక్కరోజులోనే $1,050 పెరిగింది. గురువారం $450 పెరిగినా 99.9% స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి 29,100 వద్ద ట్రేడ్ అవుతోంది. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 41,350కు చేరింది. భారీగా విదేశీ నగదు మార్కెట్లోకి రావడంతో రూపాయి కూడా బలపడింది. ఓ దశలో డాలర్తో రూపాయి మారకం విలువ 65.22 స్థాయికి చేరింది. గత 16 నెలల్లో రూపాయి ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.